విన్నారా ఈ మాట? వారు ప్రార్థన చేయుచుండగా భూమి కంపించింది. ఆ ప్రార్థన మధ్యలో పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి రావటంతో ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారట. తమ్ముడు, చెల్లి, ప్రార్థన ఎక్కడ జరుగుతుందో పరిశుద్ధాత్ముడు అక్కడికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ప్రార్థించిన వ్యక్తి, పరిశుద్ధాత్ముడు ఇద్దరు కలిసి పనిచేయటం ప్రారంభిస్తారు. విన్నారా? ఇద్దరు కలిసి పనిచేయటం ప్రారంభిస్తారు. నీ ఒక్కడు కలిసి పనిచేయటం కాదు, నీతో పరిశుద్ధాత్ముడు కలవాలి. ఒకరు 1000 మందిని తరిగితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారు అని అన్నారే. నీ ఒక్కడికి 1000 మందిని తరిమే శక్తి ఉంటే పరిశుద్ధాత్ముడు నీతో కలిస్తే నీ శక్తి 10 అంతలు రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రార్థన గదిలో ఉన్న రహస్యం పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముడిని నీలోనికి దించేది. అంత మాత్రమే కాదు, వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారట. ఎవరు?